సార్ ఇప్పుడు లైక్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు లైక్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏమీ తీసుకోకూడదు అలాని చెప్పి చాలామంది చెప్తారు కదా. సో అలా ఎలా కేర్ తీసుకోవాలి, అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి మీరే చెప్తారా, లేదు అంటే వీ హ్యావ్ సమ్ ఏమైనా న్యూట్రిషన్ డాక్టర్స్ ఏమైనా ఉంటారా? ఎస్పెషల్లీ పేషెంట్స్కి డైట్ కౌన్సిలింగ్ చేయడానికి డైటీషియన్స్ ఉంటారు. వారు చేస్తారు. ప్రత్యేకంగా డయాబెటిక్స్లో స్పెషల్ డైట్ అంటూ ఏం లేదు. వాళ్ళని ప్రత్యేకంగా ఈ హైలీ పాలిష్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెబుతాం. కార్బోహైడ్రేట్స్ బాగా పాలిష్ పట్టిన ఐటమ్స్ తగ్గించి ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అంటే మిల్లెట్స్ కానీ అలాగే బ్రౌన్ రైస్ కానీ ఎక్కువగా వెజిటబుల్స్ ఆకుకూరలు అలాంటివి ఇంక్లూడ్ చేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోమని చెబుతాం. అలాగే ప్రోటీన్స్ ఫ్యాట్స్ కూడా కొంత పర్సంటేజ్ తీసుకోవచ్చు. అంటే బేసిక్గా దీనిలో అంటే మనం వాళ్ళు ఇంటి దగ్గర రెగ్యులర్గా చేయటానికి సాధ్యమైన డైటే చెప్పినప్పుడే చేయగలుగుతారు తప్పితే ఒక స్పెషల్ డైట్ ఇచ్చి మనం ఒక నెల 2 నెలలు చేస్తారో ఆ తర్వాత చేయలేరు. సో ఈ మధ్య మనం చాలా రకాల డైట్స్తో మిరాక్యులస్గా క్యూర్ అవుతుందని చెప్పినప్పుడు కొన్ని రోజులు వాళ్ళు దాన్ని పాటించి కొంతవరకు తగ్గించుకుంటున్నారు. బట్ ఆ తర్వాత మళ్ళీ లైక్ బాగా హై షుగర్స్తో రావడం చూస్తున్నాం. అందువలన అవి లైఫ్ లాంగ్ చేయటానికి సాధ్యమైనటువంటి డైట్ అయితేనే వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మనం అంటే ఏదో ఒక మిరాక్యులస్ డైట్ అంటే దాని ఇంట్లో ముందు మనకి చేసి పెట్టేవాళ్ళు ఉండాలి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక్కొక్కరికి ఒక స్పెషల్ డైట్ ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా టఫ్ జాబ్. అది ఒక మేజర్ ఛాలెంజింగ్ అనమాట. అలా చేయటానికి మనుషులు విల్లింగ్గా లేనప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్ ఎంతకాలం అయినా ఆ స్పెషల్ డైట్ని తినగలుగుతాడు?